కుమారరత్న కేకు కొయ్యడం అనాగరికడం నాగరికత. నా రూటే వేరు. నాకు తెలుసు సన్ను. ఇప్పుడు నీ రూట్ ఏమిటి? చెప్పను, చేసి చూపిస్తాను. కొందరే మంచివాళ్ళు, అందుకే అందరికీ వందనాలు. ఎందుకు? చిన్నప్పుడు మా నాన్నగారిని బొమ్మలు కొనివ్వండి డాడీ అని అడిగితే రివాల్వర్స్ కొనిచ్చారు. తీపి చాక్లెట్లు కొనివ్వండి డాడీ అని అడిగితే చేదు మద్దర్లు చూపించారు. దయచేసి కూర్చోండి. ప్లీజ్ టేక్ డ్రింక్. ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. సూర్యంజీ, ప్రజా మార్కెటింగ్ యార్డులో మీరు నిర్ణయించిన రేట్ల ప్రకారం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అధిక లాభాలు పొందినందుకు మన వ్యాపారస్తులందరూ మీకు సమర్పించుకుంటున్న చిరు కానుక 50 లక్షలు. మనం చేస్తున్న వ్యాపారాలకు ఆఫీసర్లు అందజేస్తున్న సహాయానికి ఈ డబ్బు వారికి అందివ్వండి. అలాగే. ఏమిటిది? అవినీతి పేగులు తీసే ధర్మ చక్రం, అన్యాయం గొంతు నిలిమే నీతి చక్రం. ఈ చక్రాన్ని సుదర్శన చక్రంలా ప్రయోగించే ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ని, పంజాబ్ బలవంత్ సింగ్ ని ఢిల్లీ జైలుకు పంపిన ఆంధ్ర సింహాన్ని, కొండవీటిలో ఉన్న బందిపోటు దొంగలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన కొండవీటి రాజాని. చెప్పు, ఈ ట్యాంకర్ లో ఏముంది? ఈ ట్యాంకర్ లో చెప్పు. అంటుంది సార్. షట్ అప్. ఈ ట్యాంకర్ మీద ఉన్న పేరు ఒకటి, దీని లోపల సరుకు ఇంకొకటి. దీని లోపల ఉన్నది కల్తీ వంట నూనె కదూ. ఇది ప్రజలకు అమ్మి ఎంతమందికి రోగాలు తెప్పిద్దాం అనుకుంటున్నావు? మీరు కొత్తగా వచ్చినట్టున్నారు. ఈ నెల మామూలు మా బాస్ 1 టౌన్ స్టేషన్ ఇచ్చారు. మీకు కానిస్టేబుల్ చెప్పలేదా? షట్ అప్. మాది 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఏనుగులు తినేవాడికి ఇదేం సరిపోతుంది. ఈ ట్యాంకర్ సమితే నీకు ₹1,00,000 లాభం వస్తుంది. వచ్చిన దొంగ సొమ్ములో 10% లంచం తీసుకుంటానని నా లాఠీ మీద ప్రమాణం చేసి వచ్చాను. మర్యాదగా 10,000 ఇస్తావా, లేక దీనికి ఇచ్చేస్తా సార్. వద్దు సార్, డబ్బు ఇచ్చేస్తా. వెళ్ళిపో. పా. నూనె గోవిందా, కల్తీ నూనె గోవిందా. గురువా, వేసి టోకర కొట్టి డబ్బు బాగా గుంజావు. అంతేకాదురా, ఆ ట్యాంకర్స్ షెడ్ చేరేలోగా నూనె మొత్తం కారిపోతుంది. అది చూసి వాడి బాస్ గుండె ఆగిపోతుంది. ఏమిటి గురు ఇట్లా అయిపోయింది? చౌరైపోయిందా? ఇప్పుడు మనకేమిట్రా, ఏలేస్తే విమానం దిగి రావాలి. అది గురై, విమానం లాంటి పడవ వస్తుంది. పదాదాన్ని నొక్కేద్దాం. స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! స్టాప్ ద కార్! ఎవరండి లోపల? ఎవరు బయట? లేడీసా? నేనెవరో మీకు తెలియదా? మనం ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. మనం చిటికేస్తే ఎస్పీ, చప్పట్లు కొడితే ఐజీ, ఇలా వేస్తే హోమ్ మినిస్టర్ అలా పరిగెత్తుకుంటూ రావాలి. ఓహో, ఏదో ఒకసారి అది ఎలాంటే ఇప్పుడు ఎందుకులేండి, అవసరం చెప్పు వేసుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో క్యాప్ కి ఎంబ్లో ఎటు పెట్టుకోవాలో తెలియని మీలాంటి ఎస్ఐలు ఉన్నారని హోమ్ మినిస్టర్ గారికి చెప్పాలి. వీళ్ళు మీరు వేస్తారు, నన్ను వేయమంటారా? అబ్బాయి, అంత శ్రమ మీకెందుకండి, మీరు బయలుదేరండి. ఆంటీ, పాపం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఎవరబ్బాయి బాబు? పోనీ పాప, డోర్ లాక్ చేసుకోమా, పడిపోతావు. ఏమిటి స్పీకరు, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అనే పేరు గలవాడు మీ డిపార్ట్మెంట్ లో లేడా? వాట్ ఎ నాన్సెన్స్. అలాగే డాడీ, వాడెవడో మనల్ని బాగా టోకరా కొట్టించాడు. సన్ను, ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లంతా మన హోటల్కి వచ్చి మనతో స్నేహంగా ఉంటుంటే వీడెక్కడ దొరికాడరా? ₹1,00,000 నూనె నేలపాలు చేశాడు. కంగారు పడకు డాడీ, ఇండియాను వాస్కోడిగా మా కనిపెట్టినట్టు నేను వాణ్ణి పట్టుకుని మన స్విమ్మింగ్ పూల్ లో ముంచేస్తా. నా రూటే వేరు. ఆగండి. ఈ రోజు మన ఆదాయంతో మొన్న వర్షాలకు పడిపోయిన మన ఇళ్ళని బాగు చేయించుకుందాం. ఆగండి. అంతేకాదు, గవర్నమెంట్ వాళ్ళు స్కూల్ పంతుల జీతాలు, చిన్నపిల్లలకి బుక్స్ ఇవ్వడానికి చాలా ఆలస్యం చేసేసారు. కాబట్టి అవి కూడా మనం ఇందులోనే సర్దేసుకుందాం. ఇగో పెద్దనా, ఈ డబ్బులు నేరుంచు. మీరు ఎన్నికల్లో తప్ప మా మొఖాలు చూడని నాయకుల కన్నా నువ్వే గొప్పడు బాబు. బాబాయ్, మంచి పనికి సాయపడండి, అంతేగాని నువ్వు మంచోడివి అని ఎవరిని పొగడకండి, పాడైపోతారు. అమ్మా మాధవి,
కోర్టుకు టైం అవుతుంటే ఇంకా ఇక్కడే కూర్చున్నావా? కమాన్ త్వరగా రా. ఏమిటమ్మా చేయి కూసుకున్నావా? ఉండు, డాక్టర్ని వెంటనే రమ్మని ఫోన్ చేస్తాను. ఎందుకు డాడీ? డాక్టర్ గారిని ఫోన్లోనే ట్రీట్మెంట్ అడగొచ్చు కదా. గాయం చూడకుండా ఫోన్లో ఎలా ట్రీట్మెంట్ చెప్తాడమ్మా? జరిగిన అన్యాయాన్ని కళ్ళతో చూడకుండా కోర్టులో జడ్జి గారిని న్యాయ అడగడంలో అర్థం ఉన్నప్పుడు ఇది న్యాయమే కదా డాడీ. మాధవి, నిన్ను లా చదివించింది నాకు అప్రెంటిస్ గా ఉంటావని గాని నాకు సలహాలు చెబుతావని కాదమ్మా. డాడీ, కళ్ళతో చూడకుండా నల్ల కోటు వేసుకుని కోర్టుకెళ్లే కంటే ప్రజల మధ్యకెళ్లి న్యాయాన్యాయాలు విచారించడం నేర్చుకోవాలని నా ఉద్దేశం. ఐ లైక్ ఇట్. అది సంఘ సంస్కర్తల పని. న్యాయవాదులు సంఘ సంస్కర్తలు కావాలని నా ఆశ. అమ్మా లాయరమ్మా, ఆ చందనాలు కూడా ఏం చేసావమ్మా? ఆ పని మీదే వచ్చాను. చూడండి బాబాయ్ గారు, అందరి చేత ఈ కాగితాల మీద సంతకాలు పెట్టించండి. నేను వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఇదిగో లాయర్ పాప, ఈ కాగితాలు సంతకాలతో పని కాకపోతే మనతో చెప్పు. జమ్ముకు జమ్మాలు లసుకుంటాపా. అంత అవసరం వచ్చినప్పుడు తప్పకుండా పిలుస్తానులే. నువ్వు ఎంత చదువుకున్నావు, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టావు, అయితే కూడా మా పేదల కోసం నువ్వు నీతో పాటు మా వీరు బేట ఎంత పరేషాన్ అవుతున్నారు. భగవంతుం దోనోకో బలా కరేగా. విజయా, 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 హ్యాండ్సమ్. ఏమిటి అన్యాయం? ఏ నేరం చేశానని నాకు ఈ శిక్ష? నీ ఫ్రెండ్ని కలుసుకోవడానికి ఇప్పుడా రావడం? క్షమించు తల్లి. ఏ శిక్ష వేస్తావో వేయి. అలా దూరంగా వెళ్ళి నిలబడు. ఏంటి నీ పిచ్చి? అవునే, పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఒకేలా పెరిగాం. తండ్రి లేని నన్ను చదివించారు, ఆదరించారు. నాకే లోటు రానివ్వకుండా ప్రేమగా చూసుకున్నారు. నా ఈ స్థితికి కారణం నువ్వు, మీ నాన్న. అందుకే నాకు నీ ఆశీర్వాదం కావాలి. విజయ, మన స్నేహం ఇలాగే నిలిచిపోవాలి. అమ్మా మాధవి, మా విజయ్ కల్లో కూడా నిన్నే కలవరిస్తోంది. ఎన్నాళ్ళు కలవరుస్తుందిలే అంటే, రేపు వాడెవడో రాగానే నన్ను మర్చిపోతుంది. వాడెవడో రానివ్వే, అప్పుడు నిన్ను మర్చిపోతే ఇదిగో ఈ రివాల్వర్ నీకు ఇస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏం చేస్తానా? లాటిని ముద్దు పెట్టుకున్నట్టుంది. కొట్టానంటే ఏమిటి? పోలీసు వాళ్ళు వచ్చి మీ రిక్షా సీట్లు తీసుకెళ్లిపోయారు. దేశానికి బొక్క పెట్టే వాళ్ళని వదిలిపెట్టి రిక్షా వాళ్ళను రాంగ్ సైడ్ వచ్చారనో, రాంగ్ పార్కింగ్ చేశారనో, నెలమావులు ఇవ్వలేదనో సీట్లు తీసుకెళ్లిపోతారా? రిక్షా సోదరులారా, మీకేం భయం లేదు, మీ వెనక నేనున్నాను. రై, మనం వెళ్ళి వాళ్ళ పని జంకు జమా లాసుకుంటా. నే పుచ్చుకోనయ్యా, నేను అలాంటి వాడిని కాదు. పెట్టేయ్. ఎక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్? గట్టిగా అరవకయ్యా బాబు, మా ఉద్యోగాలు పోతాయి. ఎస్ఐ గారు లోపలే ఉన్నారు. అరుగు. కొత్తగా వచ్చిన ఎస్ఐ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమారిని. చిటికి వేస్తే ఎస్పీ, చప్పట్లు కొడితే ఐజీ, ఏల వేస్తే హోమ్ మినిస్టర్ వచ్చేంత పవర్ఫుల్ ఎస్ఐని కాదు మిస్టర్. నీలాగా. అది అబ్బే, అదంతా ఉత్తిదే. అసలు ఈ డ్రెస్ లో మీరు జంకు జమాలు లాసుకుంటాపా. షటప్. నీ జాతకం అంతా పోలీస్ రికార్డులో చదివాను. ఎక్కువగా వాగితే నీ చేత 7 ఊచలు లెక్క పెట్టిస్తాను. చూడు పోలీస్ పాప, నాతో 7 ఊచలు లెక్క పెట్టించంత మాత్రాన నేను దొంగనవుతానా? నాతో పాటు నువ్వు 7 అడుగులు నడిచేంత మాత్రాన నా పెళ్ళాను అవుతావా? అంచేత జంకు జమాలు లాసుకుంటాపా ఏంటంటే, పోలీసు దొంగ వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉండాలి. ఏం చేతనంటే ఇద్దరూ కలిసేది రాత్రులే కదా. ఏమిటిది? మీ పాత ఎస్ఐ వరాహమూర్తి గారు నెలమావుళ్ళు ఇవ్వలేదని రిక్షా వాళ్ళ సీట్లు తెచ్చారట. ఈ నెలమావుళ్ళు ఇవ్వడానికి నేను బడాఖామందు జేబు కత్తిరించాను. మీ అవినీతికి సమాధానం నీతి గల నా అన్యాయం. ఆ డబ్బు తీసుకుని రిక్షా వాళ్ళ సీట్లు ఇప్పించండి. 421. ఎస్ మేడం. రిక్షా వాళ్ళ సీట్లు తీసుకొచ్చారట. అది పాత ఎస్ఐ వరాహమూర్తి. షటప్. ఇంకోసారి ఈ స్టేషన్ లో ఇలాంటివి జరిగితే ఆ సెల్లో ఉండేది దొంగలు కాదు, మీరుంటారు. ఎస్ మేడం. చూడు మిస్టర్, ఈ డబ్బు తీసుకెళ్లి నీ రిక్షా స్నేహితులు పంచిపెట్టు. జంకు జమ్మా రాసుకోటప్ప, నువ్వు వచ్చిన ముహూర్తం బాగుంది. వస్తా. కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి మాకు ఈ స్థలం ఇప్పించావు. భగవంతుం కొబ్బలా కరేగా. మా ఇల్లు నిలబెట్టేవు తల్లి. అందుకని ఇంత సన్మానమా? చదువుకున్న వాళ్ళలో ఇంత మంచి వాళ్ళు ఉంటారా? చదువులేని వాళ్ళలో నీ అంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు మాలో ఉండరా?
మన నాయకుడేమో పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన రెట్ల సీట్లు ఇప్పించాడు. లాయరమ్మో చందనాలు మింగేసిన ఇళ్ల స్థలాలు ఇప్పించింది. ఇంకా చూస్తారేంట్రా, మనకింత మేలు చేసిన ఇద్దరిని ఊరేగిద్దాం పదండి. మీ ఇద్దరిని చూస్తా ఉంటే నాకు షాదీ ఊరేగింపు గుర్తుకొస్తా ఉంది. లాయర్ పాప, ఇక మీద మనతో పని వస్తే కసుక్కుని హారం కొట్టు, పుసుక్కుని హనుమంతులా దూకుతా. జంకు జమా. भगवान उनका मन मंदिर है, ये दोनों मिलने को कोशिश करो भगवान, कोशिश करो. హిందీలో ఏమంటుంది? భగవంతుడా, వాళ్ళ మనసులు మందిరాలు వాళ్ళని ఒకటిగా చెయ్యని అంటుంది. అచ్చి బాత్ హై. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये చంద్రజీ, మార్కెట్ రేట్లు పెంచమ్ముతున్నామని కూలిపాటి జనం తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాట? సిగరెట్ పీకను కాలి కిందేసి నలిపినట్టు దాన్ని నలిపి పారేయాలి. ఏమిటి నలిపి పారేస్తావయ్యా? సర్కారు చెప్పిన రేట్కి నువ్వు సరుకులు అమ్మకపోతే బందుకు తీసుకుని నిన్ను తుకుడా తుకుడా చేసేస్తాం. ఓసి బుడియా, నన్ను హిందీలో తిడతావు? तुम नीच दुर्मार्ग दुष्ट, जिस देश में गंगा बहती है, राम तेरा गंगा मैली, मेरा रूट है वेरे है. चुप रे बदमाश. क्या बदमाश बोलते बुढ़िया? మిస్టర్, మార్కెట్ నీ చేతిలో ఉంచుకొని రేట్లు పెంచితే ఎవరు చూస్తూ ఊరుకోరు. పేదవాడి ఆకలి కేకలకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. నిన్ను మడిచి పెడితే అగ్గి పెట్టలేక చాలు. మనోహర సినిమాలో కన్నమ్మల, పల్నాటి యుద్ధంలో భానుమతిలాను స్పీక్ చిలిస్తే నేను గీ చిలిస్తా. నా రూటే వేరు. నీ రూట్ చూపించడానికి వచ్చాడు చూడు. ఏమిటి ఈ చక్రం? ఏమిటి? అధర్మం ధర్మాన్ని చంపినప్పుడు చక్రం తిరుగుతుంది. ఇది జగన్నాథ రథ చక్రం. ఎవరినో ఆకలి పేగు